మట్టి ఇంట్లో ఒక మూల ఉన్న కట్టెల మీద పొయ్యి దగ్గర వంట చేస్తున్న తన నానమ్మ దుర్గమ్మ దగ్గరికి పెళ్ళిడొచ్చిన బాలరాజు వచ్చాడు. నానమ్మ, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈ వంట బాధలే కాదే, నా బట్టలు పిండే బాధ, రాత్రిపూట నా కోసమే ఎదురు చూసే బాధ, ఇలా అన్ని బాధలు పోతాయి. నాకు తెలుసురా మనవడా, నువ్వు ఏం చెప్పే విషయం ఏమిటో. మరి తెలిసిన తర్వాత ఇంకెందుకు అలా ఊరుకున్నావు నానమ్మ? నాకు పెళ్లి చేస్తే ఇవన్నీ బాధలు నా పెళ్ళాం పడుతుంది కదా. పిచ్చి సన్నాసి, నేను మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం లేదా? తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పెట్టాను మనవడా, కానీ ఎవరు ఫలానా చోట అమ్మాయి ఉందనే శుభవార్తని ఇంతవరకు చెప్పింది లేదురా. నానమ్మ, వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదే, నేనే చెబుతున్నాను విను. ఏమిట్రా బాలరాజు నువ్వు చెప్పేది? అవునే నానమ్మ, నాకు కాబోయే భార్యని నేనే చూసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నీకు కాబోయే పెళ్ళని నువ్వే చూసుకున్నావా? మరి ఏం చెయ్యనే, 30 దాటింది. నువ్వేమో వచ్చిపోయే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మా మనవడికి మంచి పిల్లని చూడమని చెబుతున్నావు, అడుగుతున్నావు, కానీ ఎవ్వరూ చూడడం లేదు, చెప్పడం లేదు. ఇలా కాదని నేనే చూసుకున్నాను. పెద్దదానివి నువ్వు ఉన్నావు కదా, వెళ్ళి మాట్లాడు, నా పెళ్ళి చెయ్యి. సరేరా మనవడా, నీకు నచ్చిన పిల్లని నువ్వు చూసుకొని నాకు పెద్ద శ్రమని తగ్గించావు. ఆ పిల్ల వివరాలు చెప్పు, వెళ్ళి మాట్లాడొస్తాను. ఆ అమ్మాయి పేరు కావేరి, పక్క ఊరు గోవిందాపురంలో ఉంటుంది. మొన్న మన ఊరిలో వారం రోజులు కూలీ పనులకు వచ్చినప్పుడు చూశాను. సరేరా మనవడా, నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు, నేను వెళ్ళి మాట్లాడతాను. దుర్గమ్మ ఇంటి నుంచి బయలుదేరింది. బాలరాజు పొలం దగ్గరికి వెళ్ళాడు. పాకలో ఉన్న ఆవులకు గడ్డి వేశాడు, తాగడానికి నీళ్లు పెట్టాడు. దుర్గమ్మ గోవిందపురంలో ఆటో దిగింది. మట్టి రోడ్డు పట్టుకొని కావేరి ఇంటికొచ్చింది. అప్పుడే కావేరి తన ఇద్దరు చెల్లెళ్ళు రాధిక దీపికలతో, ఏ ఇంకా అలాగే ఉన్నారు? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి, కాలేజ్కి టైం అవుతుంది కదా. అక్క, నేను చెల్లి ఒక నిర్ణయానికి వచ్చాం. చెప్పు చెల్లి. అవునక్క, చిన్నక్క చెబుతుంది నిజం. ఆ నిర్ణయం ఏమిటో నాకు బాగా తెలుసు. నేను పడుతున్న కష్టం గురించి చాలా బాగా ఆలోచించి నా చెల్లెళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని నేను ఇప్పుడు సంతోషపడాలా, లేదంటే నా అసమర్థత వల్ల నా ఇద్దరి చెల్లెళ్ళు చదువులు డిగ్రీ మధ్యలోనే ఆగిపోయాయని బాధపడాలా? మీరే చెప్పండి. మా కోసం 15 ఏళ్ల వయసు నుంచి కూలీ పనులు చేస్తూనే ఉన్నావక్క. ఇక చాలక్క, మేము డిగ్రీ వరకు చదువుకున్నాం, ఏదైనా జాబ్ చేస్తాం. అయ్యో చిన్నక్క, మనం ఇంకా డిగ్రీ కంప్లీట్ చేయలేదు కదా, అప్పుడే నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నామని డిగ్రీ పాస్ అయినట్టు చెబుతున్నావు అని అమాయకంగా అనగానే కావేరి నవ్వింది. రజిత కోపంగా చూస్తూ, నువ్వు తెలిసి అంటున్నావో తెలియకంటున్నావో అర్థం చేసుకోలేకపోతున్నాను చెల్లి. నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానక్క, మనం ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోతే నేను గుర్తు చేస్తున్నాను. రాధిక కోపంగా, చెల్లి, నిన్న మన కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నేను నీకు చెప్పిందేంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతుందేంటి అని రాధిక చెప్పగానే దీపిక నాలుగు ఖర్చుకొని, అబ్బా సారీ అక్క, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలుపెట్టు, ఈసారి నేను కరెక్ట్గా చెప్తాను అని చిన్న చెల్లి దీపిక అనగానే బయట నిలబడి వాళ్ళ మాటలు విన్న దుర్గమ్మ కిలకిలా నవ్వుతోంది. ఆ నవ్వుకు ఇంట్లో ఉన్న ముగ్గురక్క చెల్లెలు అదిరిపడి అయోమయంగా బయటకొచ్చి చూశారు. నవ్వుతున్న దుర్గమ్మ వాళ్ళని చూసి నవ్వడం ఆపేసింది. ఎవరు పెద్దవా మీరు? మా ఇంటికొచ్చారు, ఎవరు కావాలి మీకు? ముందుగా ఇంట్లోకి పదండి, ఇంట్లో కూర్చొని నీళ్లు తాగిన తర్వాత నేనెవరు, మీ ఇంటికి ఎందుకు వచ్చానో చెబుతాను. మీరెవరో మాకు తెలీదు, అలాంటిది మిమ్మల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ఎలా కూర్చుండి పెట్టుకుంటాం చెప్పండి. మీలో కావేరి ఎవరు? నేనే కావేరిని. దుర్గమ్మ దగ్గరకొచ్చింది. కావేరిని చూసి ముచ్చట పడింది. చీరలో నిండుగా స్వచ్ఛమైన సిరిమల్ల పువ్వులా ఉంది. దుర్గమ్మకి నచ్చింది. మాది పక్క ఊరు చిన్నపట్నం, నేను బాలరాజు నానమ్మని. అయ్యో మీరా, రండి రండి, లోపలికి రండి. బాలరాజు ఎలా ఉన్నాడు? కావేరి దుర్గమ్మని లోపలికి తీసుకెళ్ళింది. దుర్గమ్మ గర్వంగా రాధికను చూస్తూ లోపలికి వెళ్ళింది. రాధిక ఏం మాట్లాడలేదు. దుర్గమ్మ లోపల కూర్చుంది. కావేరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. రాధిక, దీపిక దుర్గమ్మ పక్క ఊరు నుంచి పని కట్టుకొని తమ ఇంటికి ఎందుకు వచ్చినట్టని చూస్తున్నారు. దుర్గమ్మ నీళ్లు తాగి, చూడమ్మా కావేరి, నా మనవడు బాలరాజు నిన్ను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పగానే రాధిక, దీపిక సంతోషపడ్డారు. కావేరిని చూశారు.
కావేరి మాత్రం అయోమయంగా చూస్తూ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పెద్దమ్మ. కావేరి చెప్పింది విని దుర్గమ్మ షాక్ అయింది. అక్క, బాలరాజు మంచివాడని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా. అవునక్క, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే నువ్వేమిటి? మీరు చిన్నపిల్లలు, మీకేం తెలీదు, మీరు బయటకు వెళ్ళండి. ఉండనివ్వు కావేరి, నువ్వెందుకు నా మనవణ్ణి పెళ్లి చేసుకోనని అంటున్నావో నేను అర్థం చేసుకున్నాను. నీకు అర్థమయ్యేలా చెబుతాను. తమరెంత అర్థమయ్యేలా చెప్పినా నేను బాలరాజుని పెళ్లి చేసుకోలేను. ఇలా చూడు కావేరి, నువ్వు నీ చెల్లెళ్ళ గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకోనని చెబుతున్నావని అర్థమవుతోంది. నీ చెల్లెళ్ళ గురించి బాధ, భయం నువ్వేమీ పెట్టుకోవద్దు. అంతా నా మనవడు చూసుకుంటాడు. వాడే దగ్గరుండి నీ ఇద్దరి చెల్లెళ్ళకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పెద్దవ్వ. నేను బాలరాజుని పెళ్ళి ఎందుకు చేసుకోవో చెప్పు కావేరి. పెళ్లి చేసుకోవడానికి ఉన్న అడ్డేమిటి? నీ బాధేమిటి? మీరైనా అడగండి తల్లులు. నా మనవడు మేలిమి బంగారం, మనసున్న రారాజు. మీ అక్కని చేసుకుంటే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. మిమ్మల్ని బాగా చదివిస్తాడు, నచ్చిన వాళ్లతో పెళ్లిళ్ళు చేస్తాడు. ఇక ఆలోచించుకోండి. ఏమైందక్క? బాలరాజు నీకు నచ్చలేదా? ఏమిటే, నన్ను ప్రశ్నించేంత ఎత్తుకెదిగారా? తప్పుగా అర్థం చేసుకోకక్క. నువ్వు బాలరాజును పెళ్లి చేసుకుంటే నీ జీవితంలో పాటు మా జీవితాలు కూడా బాగుంటాయని పెద్దావిడ చెబుతోంది కదా. ఏమాత్రం ఆలోచించకుండా నీ మక్కుతనం నీదేనా? కోపంగా గట్టిగా, దీపిక, బాలరాజు నేను మీకు చెప్పినంత మంచివాడు కాదని ఒక హంతకుడని ఈ మధ్యనే తెలిసింది అని చెప్పింది. అంతే. ఆ మాట విని దుర్గమ్మ, రాధిక, దీపిక అందరూ షాక్ అవుతారు. కావేరి వాళ్ళ షాక్ని పట్టించుకోకుండా, హంతకుణ్ణి పెళ్లి చేసుకొని నా జీవితంతో పాటు మీ జీవితాల్ని నాశనం చేయాలా? చెప్పండి, ఏం తెలుసని పెళ్లి చేసుకోమని చెబుతున్నారు? చూసారా అతన్ని? ఆ పెద్దవిడిని చూసారా? నిజం మనకు తెలియగానే ఎలా మౌనంగా ఉందో. బాలరాజు నా దగ్గర ఈ నిజం దాచాడు. చెవులతో విన్నది నిజం కాదు కావేరి. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని ఏం చేస్తాయి. ఇక చెవులదేముంది చెప్పు? నిజం ఏమిటన్నది నీకే తెలుస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను, మా వాడిని పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి, తిరిగి మళ్ళీ రాకండి. దుర్గమ్మ ఏం మాట్లాడకుండా ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది. పొలం వెళ్లిన బాలరాజు పని చేయకుండా గట్టున ఉన్న చెట్టు కింద అటు ఇటు తిరుగుతున్నాడు. కావేరి పెళ్లికి ఒప్పుకుందా అనే టెన్షన్ అతనిలో స్పష్టంగా కనబడుతోంది. ఇక నేను ఈ టెన్షన్ను భరించలేను. నానమ్మ కావేరి ఇంటి నుంచి తిరిగి వచ్చేస్తుంటుంది. ఇంటికి వెళ్తే విషయం తెలుస్తుంది కదా. ఇలా నాలో నేను టెన్షన్ పడుతూ ఇలా తిరగడం వల్ల ఏం లాభం లేదు. బాలరాజు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు. ఇంటి అరుగు మీద దుర్గమ్మ దిగులుగా కూర్చొనుంటుంది. బాలరాజు చూసి, నానమ్మ వాలకం చూస్తుంటే కావేరి పెళ్లికి ఒప్పుకోలేదనిపిస్తోంది అనుకుంటూ దుర్గమ్మ దగ్గరకొచ్చాడు. రాజు, కావేరి పెళ్లికి ఒప్పుకోలేదురా. బాలరాజు చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకు, ఏమైనా చెప్పిందా నానమ్మ? నువ్వు జైలుకెళ్లిన సంగతి తెలిసిందట మనవడా. ఒక హంతకుడిని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నరకం చేసుకోను, నా చెల్లెళ్ల జీవితాలను బలి చేయలేనని చెప్పిందిరా. బాలరాజు బాధతో ఏం మాట్లాడలేకపోయాడు. ఒరే బాలరాజు, నువ్వు బంగారంరా. కావేరి కాదంటే నీకు ఇక పెళ్లి కాదని బాధపడకు. ఈ కావేరి కాకపోతే మరొక సుకన్య దొరుకుతుంది. కాని నానమ్మ, నా మనసుకు కావేరి నచ్చింది. తనతోనే జీవితాన్ని కోరుకుంటుంది. కావేరి పెళ్లి చేసుకోనంటే నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోను. నువ్వు చెప్పినట్టు మరొక సుకన్య దొరుకుతుంది కావచ్చు, కానీ ఆ సుకన్య నా మనసుకు నచ్చదు చెప్పేసి బాలరాజు వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న బాలరాజును చూస్తూ, వీడి మనసు నిండా కావేరి నిండి ఉందని అర్థమవుతోంది. కాని కావేరి మాత్రం వీడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసి పెళ్లికి ఒప్పుకోననంటోంది. వీణ్ణి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒప్పించలేను. మా వాడిని పెళ్లి చేసుకోమని అటు కావేరిని ఎంత బతిమాలినా ఒప్పుకునేలా లేదు. వీళ్ళిద్దరి జీవితాలను ఆ శివయ్య ఏం చేస్తాడో చూడాలి అనుకుంటూ ఉంటుంది. అలా రోజు గడిచింది. మరుసటి రోజు బాలరాజు ఒక డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చాడు. కాలేజ్లోకి వెళ్తున్న మీనా కనిపించింది. ఇలా చూడు బుజ్జి, ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాధికకి బాలరాజు వచ్చాడని, ఇలా గేటు దగ్గర ఉన్నాడని చెప్పమ్మా. రాధిక కాలేజ్కి రావడం లేదని మీకు తెలీదా? బాలరాజు షాక్ అయ్యాడు. మీనా అతన్ని చూస్తూ, హలో హలో బాలరాజు గారు. బాలరాజు షాక్ నుంచి తేరుకున్నాడు. మీరెవరో తెలుసుకోవచ్చా? నేను
తన బావని. బావా అంటున్నారు? మరి మీనాని ఒక రోజున బేకరీలో ఒక పోకిరి మీద అల్లరి చేస్తుంటే ఒక వ్యక్తి అడ్డుపడి అనుకోకుండా పొడిచి జైలుకు వెళ్ళిన సంగతి తెలీదా మీకు? బాలరాజు మౌనంగా ఉన్నాడు. మీనాకి అనుమానం వచ్చింది. నిజం చెప్పండి, ఆ రోజు బేకరీలో రాధికాని అల్లరి చేసింది మీరే కదా? ఇలా వినయంగా నటిస్తూ ఏమీ తెలియని వాళ్ళ కాలేజీకొచ్చి రాధిక గురించి అడుగుతున్నావు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నేను చెప్పేది విను పుజ్జి. ఏం చెప్తావ్? నిన్ను ఆ యశ్వంత్ పంపించే ఉంటాడు. రాధిక ఎక్కడుందో తెలుసుకురమ్మని చెప్పుంటాడు. నువ్విలా బావా అంటూ నాటకాలాడుతూ నా దగ్గర నుంచి రాధిక వివరాలు రాబట్టాలని చూస్తున్నావు. లేదు లేదు బుజ్జి, బేకరీలో గొడవ జరిగింది నాకు తెలుసు. ఆ జైలుకు వెళ్ళింది ఎవరో కాదు తల్లి, నేనే. మీనా ఆశ్చర్యంగా, మీరా? అవును తల్లి, నేనే. బేకరీలో అల్లరి చేస్తున్న వాణ్ణి నిలదీసింది నేనే, కొట్టింది నేనే. అనుకోకుండా స్పైట్ సీసా కింద పట్టం, దాని మీద యశ్వంత్ పట్టం, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ఇంతలో పోలీసులు వాళ్ళు రావడం, నన్ను అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, యశ్వంత్ బతకడం, నాకు బెయిల్ రావడం, ఇదంతా ఒక కలలా జరిగిపోయింది. నేనింకా నమ్మలేకపోతున్నానన్నయ్యా. బాలరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకన్నయ్యా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అన్నయ్య అని పిలిచావు కదా తల్లి. నన్ను ఇంతవరకు ఎవరూ అన్నయ్య అని పిలవలేదు. నువ్వు పిలిచావు. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు నేను రాధిక వివరాలు ఎందుకు అడుగుతున్నానో నువ్వు తెలుసుకోవాలి. అన్నయ్య, ఇప్పుడొద్దు, క్లాస్కి టైం అవుతోంది. 4 గంటలకు హుడా పార్క్ దగ్గరికి రండి, వివరంగా మాట్లాడుకుందాం. మీనా కాలేజీలోకి వెళ్ళింది. దుర్గమ్మ మళ్లీ కావేరి ఇంటికొచ్చింది. ఈసారి కావేరి దుర్గమ్మని ఇంట్లోకి రమ్మని పిలవలేదు. కనీసం అరుగు మీద కూర్చోమని కూడా చెప్పకుండా కొంచెం కోపంగా చూస్తూ, మీరేమిటండి మళ్ళీ వచ్చారు? నిన్ననే కదా నేను ఒక హంతకుణ్ణి పెళ్లి చేసుకోనని చెప్పాను. ఇలా చూడు కావేరి, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా మనవడు హంతకుడు కాదు అని చెబుతుండగా ఇంట్లో నుంచి రాధిక, దీపిక బయటకొచ్చారు. దుర్గమ్మని చూశారు. దుర్గమ్మ చెబుతుంది వింటున్నారు. ఆ రోజు వాడు ఎంత వద్దని చెప్పినా వినకుండా నేనే బేకరీ నుంచి నాకు ఇష్టమైన ఎగ్ పఫ్లను తీసుకురమ్మని పంపాను. వాడు బేకరీకి వెళ్ళాడు. అక్కడ ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అల్లరి చేస్తుంటే రాధిక షాకింగ్గా దుర్గమ్మని చూస్తూ, కొంపతీసి ఆ రోజు యశ్వంత్ నుంచి నన్ను కాపాడింది ఈ పెద్దావిడ చెబుతున్న తన మనవడు కాదు కదా? అలా అవ్వడానికి వీల్లేదు. అదే జరిగిన బేకరీలో జరిగిన అల్లరి గురించి, గొడవ గురించి మొత్తం అక్కకు తెలిసిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. చెమటలు కారుతూ ఉంటాయి. దీపిక తన అక్క రాధిక పడుతున్న టెన్షన్ను గమనించసాగింది. దుర్గమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఆ బేకరీలో అనుకోకుండా జరిగిన గొడవలో ఆ అబ్బాయి గాయపడ్డాడు. మా వాడు జైలుకు వెళ్ళాడు. బెయిల్ వచ్చింది, బయటకొచ్చాడు. నేరం కూడా రుజువవుతోంది. మా వాడు నిర్దోషి అని కోర్టు తీర్పిస్తుంది చూడు. అలా తీర్పిచ్చిన్నాడే నేను బాలరాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పు. వెళ్ళండి బామ్మ. మిమ్మల్ని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నందుకు నాకెంత బాధగా ఉంది. ఇలా చేస్తేనే మీరు నా ఇంటికి రాకుండా ఉంటారు. ఇకపై నేను రాను కావేరి. నిజం తెలిసిన నాడు నువ్వే వస్తావు. మరొక విషయం కావేరి, నేను బేకరీలో జరిగిన గొడవ గురించి చెబుతుంటే నీ రెండో చెల్లి రాధిక ఎందుకు కంగారు పడుతోంది? ఎందుకంతలా తనకి చెమటలొస్తున్నాయి? ఒకవేళ బేకరీలో గొడవ జరిగేటప్పుడు తను అక్కడే ఉందా? ఉంటే ఏం జరిగిందో తెలిసే ఉంటుంది కదా. ఆశ్చర్యంగా దుర్గమ్మని చూసింది రాధిక. ఆ చూపులో దుర్గమ్మకి భయం కనిపించింది. దుర్గమ్మకి అర్థమైంది ఆ రోజు బేకరీలో జరిగిన గొడవ గురించి రాధికకి తెలిసే ఉంటుందని. అదే విషయాన్ని కావేరికి చెప్పింది. నేను నమ్మను. అయినా నా చెల్లెలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు. అయినా రాధిక టెన్షన్ పడుతున్నది అందుకు కాదు. తనకి గొడవలంటే భయం. అవి చూసినా, ఆ మాట విన్నా టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. వెంటనే అలా చెమటలొచ్చేస్తాయి. నా చెల్లెల గురించి నాకు తెలుసు. ఇక తమరు వెళ్ళొచ్చు. తన వాళ్ల మీద, తన పెంపకం మీద నమ్మకం ఉండాలి కావేరి. కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు. కళ్ళు తెరిచూడు నీ నమ్మకం ఏంటో. దుర్గమ్మ ఆవేశంగా వెళ్ళిపోయింది. రాధిక బాధగా లోపలికి వెళ్ళింది. ఆ పెద్దవిడ చెప్పినట్టు చిన్నక్కకి ఆ గొడవ గురించి తెలిసే ఉంటుంది. నేను ఏదో అలా తెలుసుకుంటాను అని దీపిక లోపలికి వెళ్ళింది. సమయం గడుస్తూ 4 గంటలైంది. హుడా పార్క్ దగ్గర బాలరాజు మీనా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మీనా కాలేజ్ నుంచి బయలుదేరింది. 2 గంటల సమయం గడిచింది. బాలరాజు కంగారు పడుతూ, నేనొచ్చి 2 గంటలైంది. ఈ అమ్మాయి ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా? ఏమిటో ఏం అర్థం కావడం లేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు. వంట చేస్తున్న కావేరి దగ్గరికి దీపిక వచ్చింది. ఏం కావాలి చెల్లి?
అక్క, నేనొకటి అడుగుతాను, కోపం తెచ్చుకోవద్దు. ఒకటి కాకపోతే రెండడుగు చెల్లి. అయినా నువ్వు మా చిన్నారి చెల్లివి. నీ మీద కోపం ఎందుకొస్తుంది చెల్లి? దుర్గమ్మ వచ్చి వెళ్ళినప్పటినుంచి రాధిక అక్క టెన్షన్ పడ్డం నేను గమనిస్తున్నానక్క. దీపిక, దుర్గమ్మ వచ్చినప్పటి నుంచి కాదు మన రాధిక టెన్షన్ పడుతోంది. ఎప్పుడైతే దుర్గమ్మ బేకరీలో జరగనున్న గొడవ గురించి చెప్పడం మొదలుపెట్టిందో, అప్పట్నుంచి మన రాధిక టెన్షన్ పడ్డం మొదలుపెట్టింది. రాధిక అక్క టెన్షన్ పడ్డం నువ్వు ఎలాగో గమనించావు కాబట్టి అక్కని పిలిచి అసలు విషయం ఏమిటో తెలుసుకో అక్క. నేను అదే అనుకుంటున్నాను చెల్లి. ఇప్పుడు రాధిక అక్క ఎక్కడుంది? బయటకు వెళ్ళిందక్క. సరే చెల్లి, రాధిక వచ్చాక మాట్లాడతాను, నువ్వెళ్ళు. దీపిక వెళ్ళిపోతుంది. కావేరి వంట చేస్తూ ఉంటుంది. మీనా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంది. హుడా పార్క్ దగ్గర మీనా కోసం ఎదురు చూస్తున్న బాలరాజు సెల్ ఫోన్ మోగింది. బాలరాజు నెంబర్ చూశాడు. కొత్త నెంబర్. బహుశా మీనా చేసినట్టుంది. రిసీవ్ చేసుకున్నాడు బాలరాజు. హలో, ఎవరు మాట్లాడేది? ఒక చెట్టు దగ్గర రాధిక నిలబడి ఫోన్లో మాట్లాడుతుంది. హలో, బాలరాజు గారా? అవును, ఇంతకి నువ్వెవరు? నేను రాధికని మాట్లాడుతున్నాను, కావేరి వాళ్ళ చెల్లిని. చెప్పు రాధిక, నా నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు బేకరీలో జరిగిన గొడవ గురించి మా అక్కకి చెప్పొద్దు. చెప్పకుండా ఉంటే ఎలా రాధిక? నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అప్పుడు మీ అక్క ఎంతలా బాధపడుతుందో ఆలోచించు. నేనెంత ప్రేమ పంచినా నా చెల్లి నా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది, పరాయి దానిని చేసిందని ఎంతో బాధపడుతుంది. అక్కకి తెలియకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. మీరు మాత్రం బేకరీలో జరిగిన విషయం గురించి ఎట్టి పరిస్థితిలో మా అక్కకి చెప్పొద్దు. సరే రాధిక అని బాలరాజు ఫోన్ పెట్టేశాడు. మీనా ఇక్కడికి వస్తానని చెప్పిన తర్వాత ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను మీనా గురించి ఎవరిని అడగాలి అనుకుంటూ అయిష్టంగా ఇంటివైపు వెళ్తుండగా రాధిక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసింది. అక్క కావేరి కనబడింది. రాధిక షాక్ అయింది. అక్క, అది అది అక్క. ఏం జరిగిందో చెప్పు చెల్లి. చెప్తానక్క. నేను నీకు ఆ గొడవ గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వెక్కడ కోపం తెచ్చుకొని కొడతావని చెప్పలేదు. నీకెప్పుడు నా కోపమే కనిపిస్తుంది చెల్లి, ప్రేమ కనపడదు. అది కాదక్క. ముందుగా బేకరీలో గొడవ జరిగిందా లేదా అది మాత్రం చెప్పు. జరిగిందక్క. ఆ గొడవ కారణంగానే బాలరాజు జైలుకెళ్ళాడు. అయితే బాలరాజుని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. నేను బాలరాజుని పెళ్లి చేసుకుంటాను. చేసుకో అక్క. బాలరాజు మనసు బంగారం అక్క, మంచివాడు. కావేరి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కకి నిజం చెప్పి మంచి పని చేశాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అక్క బాలరాజుని పెళ్లి చేసుకుంటుంది అనుకుని ఇంట్లోకొచ్చి ఇంటి గుమ్మం దగ్గర దీపిక నిలబడి ఉంది. కావేరి బాలరాజు ఇంటికొచ్చింది. దుర్గమ్మ అరుగు మీద కూర్చొని ఉంటుంది. కావేరి, నువ్వు నిజంగానే మా ఇంటికొచ్చావా? అవునమ్మమ్మ, నిజంగానే ఇంటికొచ్చాను. నన్ను నన్ను అమ్మమ్మ అని పిలిచావా కావేరి? అలా పిలవద్దా అమ్మమ్మ? దుర్గమ్మ మురిసిపోయింది. దుర్గమ్మకు అర్థమైంది బాలరాజును పెళ్లి చేసుకోవడం కావేరికి ఇష్టం ఉందని. అయినా మనసుండపట్లేక దుర్గమ్మ అడిగింది. నన్ను అమ్మమ్మని పిలుస్తున్నావంటే నువ్వు బాలరాజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టే కదా కావేరి? అవునమ్మమ్మ, నా చెల్లెల గురించి నాకంటే బాలరాజు బాగా ఆలోచించాడు. నేను కోరుకుంది కూడా ఇదే అమ్మమ్మ. నన్ను చేసుకోబోయే అతను నాలాగే మా చెల్లెలని కూడా చూసుకోవాలని. కానీ బాలరాజు నాకంటే ఎక్కువగా మా చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అందుకే నేను బాలరాజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని కావేరి చెప్తుండగా బాలరాజు దిగులుగా ఇంటికొచ్చాడు. తన నానమ్మతో మాట్లాడుతున్న కావేరిని చూశాడు. టెన్షన్ పడ్డాడు. ఎప్పుడూ లేనిది కావేరి మా ఇంటికొచ్చింది, మా నానమ్మతో ఏం మాట్లాడుతుందో కదా అనుకుంటూ చకచక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దుర్గమ్మ సంతోషపడుతూ బాలరాజుని చూసింది. బాలరాజుకి అయోమయంగా ఉంది. ఏమిటే నానమ్మ, ఈ కావేరి గారు ఎందుకు వచ్చారని నేను ఇంతలా టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం అంతా సంతోషంగా ఉన్నావు, ఏమైంది? సంతోషించాల్సిన విషయం కాబట్టి నేను సంతోషంగా ఉన్నాన్రా. ఏమిటో ఆ సంతోషకరమైన విషయం? కావేరికి పెళ్లి కుదిరిందిరా. తన మనవణ్ణి కాసేపు ఆట పట్టించాలని అలా చెప్పింది దుర్గమ్మ. బాలరాజు దిగులుగా తలదించుకుంటాడు. కావేరి అదోలా దుర్గమ్మని చూసింది. దుర్గమ్మ కన్ను కొట్టింది. కావేరి నవ్వుకుంది.
కావేరి అంత సంతోషకరమైన విషయం చెప్తే సంతోషించాల గాని నువ్వేవిట్రా అలా దిగులుగా ముఖం పెట్టావు? నేను ఇష్టపడిన కావేరి మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందే నానమ్మ, నాకు దుఃఖం వస్తోంది. కొంపదీసి ఏడుస్తున్నావా ఏంటి? కావేరి చెప్పినట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక నాకు మిగిలేది దుఃఖమే. పో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిన బాలరాజు మీద కావేరికి జాలి కలిగింది. చిన్నగా నవ్వుకొని, ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను పెళ్లి చేసుకోబోయే వాడి వివరాలు తెలుసుకోవాలని లేదా? ఇప్పుడు నేను తెలుసుకొని ఏం చెయ్యాలండి? అది కాదురా మనవడా, ఇంట్లోకి వెళ్ళి నువ్వు కావేరి కోసం కొన్ని ఒక మంచి పట్టు చీరను తీసుకొచ్చి తనకివ్వు. ఒక మంచి రోజున గుడిలో దుర్గమ్మ చేతుల మీదుగా బాలరాజు కావేర్ల పెళ్లి జరిగింది. రాధిక దీపిక ఎంతో సంతోషపడ్డారు. పూలదండలతో సంతోషంగా ఉన్న నవదంపతులను చూసి దుర్గమ్మ మనసు కూడా ఎంతో సంతోషపడింది. చాలా సంతోషంగా ఉందిరా మనవడా, నువ్వు ఇష్టపడిన కావేరితోనే పెళ్లి జరిగింది. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ కలిసిమెలిసి ఆనందంగా కాపురం చేసుకోండి. 1 డజన్ పిల్లల్ని కనండి. అమ్మమ్మ, నీ కోరిక నెరవేరాలంటే బావ ఇప్పటి నుంచి రంగంలోకి దూకాలి. ఏమంటావు బావా, యుద్ధానికి సిద్ధమేనా? లేదు దీపిక, ఇప్పుడప్పుడే ఆ రంగంలో దూకరు, ఏ యుద్ధం చెయ్యను. బాలరాజు చెప్పిన మాట విని దుర్గమ్మ, రాధిక, దీపిక అయోమయంగా వాళ్ళని చూస్తారు. కావేరి తల దించుకుంటుంది కొంచెం కంగారుగా. ఏమైందమ్మా కావేరి, వాడేంటి అలా మాట్లాడుతున్నాడు? నన్ను మన్నించమ్మమ్మ, ఆయన ఆ నిర్ణయం నా వల్లే తీసుకున్నాడు. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు కావేరి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు నానమ్మ. రాధిక దీపికల పెళ్లి తర్వాత నేను కావేరి మనసారా భార్యాభర్తలమయ్యేది. ఏం మాట్లాడకుండా రాధిక దీపిక ముఖాలు చూసుకుంటారు. మనవడా, రాధిక దీపికలు పెళ్లి చేయాల్సిన బాధ్యత నీకుంది. నేను కాదనడం లేదు. వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఇంకా 1 ఏడాది పడుతుంది. నేనప్పటి వరకు ఉంటానో లేదో తెలీదురా అంటూ దుర్గమ్మ బాధపడింది. కావేరి మనసు కూడా బాధపడింది. నీకేం కాదు నానమ్మ, నువ్వు అనుకున్నట్టుగా నీ చిన్నారి మనవన్నో మనవరాల్లో చూసి లాలించిన తరువాతే నువ్వు ఎక్కడికైనా పోయేది. అది కాదు బావా. ఎవరెన్ని విధాలా చెప్పినా నేను వినను. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. భార్యగా తను చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. భర్తగా నా బాధ్యత ఎంతవరకు ఉంటుందో అంతకు మించి చేస్తుంటాను. మీలో ఎవరూ మా గురించి బాధపడకండి. కావేరి, నువ్వైనా వాడికి చెప్పమ్మా. రాధికా దీపికలు పెళ్లి చేయాలనుకోవడం మంచి ఆలోచన. బావగా వాడికి బాధ్యత ఉంది, బంధం ఉంది. కానీ ఇలా దూరంగా ఉండటం బాగలేదు. నన్ను మన్నించండి అమ్మమ్మ, ఆయన మాటని కాదనలేను. ఆయనకిష్టం లేకుండా నేను మాత్రం ఇబ్బంది పెడితే ఏం బాగుంటుంది చెప్పండి అని కావేరి చెప్పగానే దుర్గమ్మ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావేరిని తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళింది. బాలరాజు, రాధిక, దీపిక అయోమయంగా దూరం వెళ్లిన వాళ్ళని చూస్తుంటారు. అదేమిటి బావా, అమ్మమ్మ మనల్ని ఇక్కడే వదిలిపెట్టి అక్కని మాత్రం అంత దూరం తీసుకెళ్ళింది? ఇక నుంచి మన అక్క ఆ ఇంటి యజమానురాలు కదా. ఇంటి బాధ్యతల గురించి, కట్టాల్సిన అప్పుల గురించి, చెయ్యాల్సిన కొత్త అప్పుల గురించి చెప్పడానికి తీసుకెళ్ళుంటుంది. అంతేనా బావా? అంతేగా అంతేగా. రాధిక, దీపిక నవ్వుకుంటారు. పక్కకొచ్చిన తర్వాత, ఏమైందమ్మమ్మ ఇంత దూరం తీసుకొచ్చావు? ఇలా చూడు మనవరాలా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెళ్లి తర్వాత భర్తను దూరం పెట్టడం అంత మంచిది కాదు. నాకేమీ అర్థం కావడం లేదమ్మమ్మా. కావేరి, ఈ క్షణం నుంచి భర్తని మన కొంగున ముడేసుకునే గొప్ప అవకాశమే ఆ కలయిక. అలాంటి కలయిక నువ్వెందుకొద్దంటున్నావు? ఆయనకిష్టం లేదు కదా అమ్మమ్మ, అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరుకుంటున్నాను. ఇలా చూడు కావేరి, అసలే రోజులు బాగాలేవు. యుక్త వయసులో ఉన్న భర్తని దూరం పెట్టడం అంత మంచిది కాదు. అడ్డదారులు తొక్కే అవకాశం మనమే ఇస్తున్నట్టవుతుంది. బాలరాజు అలాంటి వాడు కాదమ్మమ్మ. అయినా మీ మనవడి గురించి నువ్వే అలా చెడుగా చెప్తే ఎలా చెప్పమ్మమ్మా? మనవడైనా మగాడు కదా మనవరాలా. ఇంట్లో మన ముందు ఒకలా ఉంటారు, బయటకు వెళ్లిన తర్వాత ఒకలా ఉంటారు. నేను మీ తాతయ్యతో పడిన ఇబ్బంది నువ్వు నా మనవడితో పడొద్దని చెబుతున్నాను తల్లి. ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే కావేరి ఆలోచనలో పడింది. దుర్గమ్మ కావేరిని చూసి మౌనంగా వెళ్ళిపోతుంది. అది చూసి బాలరాజు, రాధిక, దీపిక ఒంటరిగా ఉన్న కావేరి దగ్గరకొచ్చారు. ఏమైంది కావేరి, నాన్నమ్మ ఒక్కతే వెళ్ళిపోతుంది? కావేరి కూడా ఏం మాట్లాడలేదు. రాధిక, దీపిక, ఏమిటక్కా? ఏమిటో చెప్పక్కా. మీరిద్దరు అమ్మమ్మతో కలిసి ఇంటికెళ్ళండి.
మనం కూడా ఇంటికి వెళ్దాం పద కావేరి. మనం కాసేపు మాట్లాడుకుని వెళ్దాం ఉండండి. ఇద్దరు చెల్లెళ్ళు అమ్మమ్మతో కలిసి ఇంటికెళ్తారు. జాగ్రత్త బావగారు. నేనున్నాను కదా రాధిక, మీ అక్కకేం కాదులే. మేము జాగ్రత్త చెప్తుంది మీ గురించి బావగారు. కావేరి కొంచెం కోపంగా చూసింది. రాధిక దీపిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పు కావేరి, ఏమిటి మనిద్దరం మాట్లాడేది? కావేరి తల దించుకుంది. ఇబ్బందిగా ఉంటే మరెప్పుడైనా మాట్లాడుకుందాం కావేరి. ఇబ్బంది ఏం లేదండి, కాకపోతే అమ్మమ్మ కోరిక గురించి ఆలోచిస్తున్నాను. వద్దు కావేరి, ఇప్పుడప్పుడే నానమ్మ కోరిక గురించి ఆలోచించొద్దు. పద ఇంటికి వెళ్దాం. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇద్దరు మరదళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే చాలా డబ్బులు కావాలి. చెల్లెళ్ల పెళ్లిళ్ళ గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాం. ముందుగా అమ్మమ్మ కోరిక గురించి ఆలోచించాలి. నువ్వెన్ని చెప్పినా నాకిప్పుడు నానమ్మ కోరిక గురించి బాధలేదు. ఇద్దరి మరదళ్ళకి పెళ్లి చేయాల్సిన బాధ్యత కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలి. అన్ని సామాన్లు సమకూర్చుకోవాలి. రాధికా దీపికలను మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలి. ఆ తర్వాత నానమ్మ కోరిక గురించి ఆలోచిద్దాం. ఈ వయసులో నానమ్మని అంతలా బాధ పెట్టడం అంత మంచిది కాదు. అసలే రోజులు బాగాలేవు. ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. అందుకే అమ్మమ్మ కోరికను తీరుద్దాం. బాలరాజు ఏం మాట్లాడకుండా కావేరిని చూస్తుంటాడు. అమ్మమ్మని బాధ పెట్టడం అంత మంచిది కాదు. ఎలాగో చెల్లెలకు పెళ్లిళ్ళు చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి అమ్మమ్మ కోరిక అడ్డు రావద్దు. సరే కావేరి, ఇంటికి వెళ్దాం పద అని కావేరిని తీసుకొని ఇంటివైపు నడుస్తుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ ఇంట్లో పడుకొనున్నారు. బాలరాజు ఇంటి బయట మంచం వేసుకొని చల్లని వాతావరణంలో హాయిగా పడుకున్నాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఓ అర్ధరాత్రి సమయం. ముసుగు వేసుకున్న ఒక అమ్మాయి నెమ్మదిగా బాలరాజు దగ్గరికొచ్చింది. బాలరాజు పక్కన మంచంలో పడుకుంది. నిండుగా దుప్పటి కప్పింది. బాలరాజు కంగారుతో లేచి నిలబడ్డాడు. మంచంలో ముసుగేసుకున్న అమ్మాయి కూర్చొనుంది. ఎందుకిలా చేస్తున్నావు కావేరి? గుర్తుపట్టావా అంటూ ముసుగు తీసింది కావేరి. నేను నా కావేరిని గుర్తుపట్టకుండా ఉంటానా? ఏమైంది నీకు? నువ్వే పిలిచినట్టు వినిపించింది. నేను పిలిస్తే ముసుగు లేకుండా రావాలి కదా. అయినా ఈ ముసుగేమిటి? ఇలా అందరూ పడుకున్న తర్వాత నా దగ్గరికి రావడం ఏంటి? నానమ్మతో మాట్లాడినప్పటి నుంచి నీలో ఈ ప్రవర్తన మొదలైంది. గట్టిగా అరవకండి, అమ్మమ్మ చెల్లెళ్ళు లేస్తారు. ఇలా చూడు కావేరి, నానమ్మ కోరికను తీర్చాలని నువ్వెందుకు ఇంత పట్టుదలతో ఉన్నావో నాకు అర్థమవుతోంది. కానీ కావేరి, నువ్వొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ బాలరాజు నీవాడు. నా కళ్ళు నిన్నే భార్యగా చూస్తాయి. నా మనసు నిన్నే భార్యగా ఒప్పుకుంటుంది. నా ఊపిరి కూడా నువ్వే భార్యగా నన్ను బతికిస్తుంది. అది కాదండి కావేరి, పరాయి ఆడవాళ్ళని అక్కా చెల్లెలుగానే చూస్తాను. పెద్దవాళ్ళని గౌరవిస్తాను. నానమ్మ చెప్పినట్టు నేను ఆకలితో లేను, బాధ్యతతో ఉన్నాను. ఇక వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగుండదు. కావేరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కన్నీళ్ళని నేను చూడలేను కావేరి. నువ్వెప్పుడు నవ్వుతూ కనిపించాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. వెళ్ళు. మిమ్మల్ని భర్తగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతురాలనండి. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే రాత్రి గడిచిపోతుంది. మళ్ళీ పగలంతా పనులు చేయడం ఇబ్బంది అవుతుంది. వెళ్ళు కావేరి, వెళ్ళి పడుకో. కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న దుర్గమ్మ నిరాశ ముఖంతో, ఛా, ఈ ప్లాన్ కూడా వృధా అయింది అనుకుంటూ బాధపడుతుండగా కావేరి తన దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరి భాగవతం కిటికీలో నుంచి చూశానులే మనవరాలా. మునిమనవణ్ణి ఎత్తుకోవాలనే కోరిక ఇప్పుడప్పుడే తీరేలా లేదమ్మమ్మా. ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు మనవరాలా, నువ్వు దిగులు పడకు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు నుంచి ఎవరి పనులకు వాళ్ళు చేసుకుంటున్నారు. బాలరాజు చక్కగా పనిచేసి డబ్బులు తీసుకొచ్చి కావేరికిచ్చేవాడు. ఆ డబ్బులతో కావేరి జాగ్రత్తగా ఇంటిని నడిపేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. దుర్గమ్మ ఆశగా బాలరాజు తన భార్యని దగ్గరికి తీసుకుంటాడని చూసేది. కానీ బాలరాజు మాత్రం తన మరదలకి పెళ్లి సంబంధాలు చూసే పనిలో బిజీగా ఉంటాడు. కానీ ఒక రోజున బాలరాజు అందరినీ పిలిచాడు. ఇంట్లో నిలబడి అందరూ బాలరాజుని అయోమయంగా చూస్తుంటారు. ఒక శుభవార్త చెప్పాలని అందరినీ పిలిచాను. ఆ మాట విని దుర్గమ్మ మురిసిపోయింది. శుభవార్తనా? ఏమ్మా కావేరి, ఇప్పుడు ఎన్నో నెల? నానమ్మ, శుభవార్త అంటే ఇక అదేనా?
నాకు మాత్రం అదేరా మనవడా. ఇలా చూడరా, కావేరి బాధ నీకెలా అర్థమవుతుంది? భార్య ఖచ్చితంగా అమ్మ కావాలి, భర్త నాన్న కావాలి, లేదంటే ఈ లోకం చీ కొడుతుంది, లోపముందని హేళన చేస్తుంది, హీనంగా చూస్తుంది, దారుణంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుందిరా. ఈ లోకంలో నాకు పని లేదు నానమ్మ, కానీ మాకు పనుందిరా మనవడా. కొంచెం ఓపిక పట్టు నానమ్మ, అన్నీ సర్దుకుంటాయి. ఓపిక ఓపిక, ఇక ఓపిక పట్టడం తప్ప నేను చేసేది ఏముంది చెప్పు. రాధికకి మంచి సంబంధం కుదిరింది. కావేరి సంతోషపడింది. రాధిక షాక్ అయింది. ఇది నిజంగా శుభవార్తేనండి. అవునరా మనవడా, ఇది నిజంగా శుభవార్తే. ఇంతకీ అబ్బాయి వాళ్ళ వివరాలు చెప్పు. అబ్బాయి పేరు వరుణ్, చిన్న జాబ్ చేస్తున్నాడు. అమ్మ లేదు, అయ్య ఉన్నాడు, కూలీ పనులు చేస్తుంటాడు. మంచివాడు, మన రాధికని బాగా చూసుకుంటాడు. రాధికను చూసుకోవడానికి ఎప్పుడు రమ్మని చెప్పారు? నాకు తెలిసి బయలుదేరుంటారు. తగిన ఏర్పాట్లు చూడు కావేరి. రాధికకి అబ్బాయి నచ్చితే నెల రోజుల్లో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించరా మనవడా. అలాగే నానమ్మ. రాధిక, వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. వెళ్ళు. దీపిక, అక్కను తీసుకెళ్ళి తయారు చేయి. అలాగే బావా. రాధికను తీసుకొని దీపిక వెళ్ళిపోతుంది. అరగంట గడిచిన తర్వాత వరుణ్ తన తండ్రి సాంబయ్యతో కలిసి వచ్చాడు. ఇంట్లో కూర్చున్నారు. రాధిక టీ ఇచ్చి కింద చాప మీద కూర్చుంది. వరుణ్కి రాధిక నచ్చిందని తన తండ్రికి చెప్పాడు. సాంబయ్య సంబరపడుతూ, చాలా సంతోషం బాలరాజు, మా వాడికి మీ మరదలు నచ్చింది. అమ్మాయికి కూడా మా వాడు నచ్చితే మనం ముందుకెళ్ళొచ్చు. కనుక్కొని చెప్తాను. ఆడవాళ్ళు రాధికని పెరట్లోకి తీసుకొచ్చి అభిప్రాయం అడుగుతారు. అప్పుడు రాధిక తనలో, అయ్యో అక్క, నా మనసు నిండా బావ ఉన్నాడు, నేను వరుణ్ణి పెళ్లి చేసుకోను, బావని చేసుకుంటాను, బావ నచ్చాడు, బావతో జీవితం కావాలి. కానీ తనకి తెలుసు బాలరాజు ఎప్పటికీ తన భర్త కాడని. అబ్బాయి నచ్చాడా చెల్లి? ఏం చెప్పాలో అర్థం కావడం లేదక్క. అబ్బాయిని చూసావు కదా, బాగున్నాడు, చిన్న జాబ్ ఉన్నా అది ఎప్పటికీ ఉంటుంది, ఏడాదికి కొంచెం కొంచెం జీతం పెరుగుతూ ఉంటుంది, అత్తపోరు లేదు, మావయ్య ఉన్నాడు, తండ్రిలా చూసుకుంటే సరిపోతుంది. చూడటానికి వరుణ్ చాలా బాగున్నాడు, నీకు నచ్చకపోతే చెప్పు, బావతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను. కావేరి కోపంగా చూసింది. దీపిక నవ్వడం ఆపేస్తుంది. కావేరి, రాధిక మౌనమే సమాధానం. ఆ అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు, ఈ విషయాన్ని బాలరాజుకు చెప్పు, వాడు వాళ్ళకి చెప్తాడు. అలాగే అమ్మమ్మ. కావేరి బాలరాజు దగ్గరికి వచ్చింది. విషయం చెప్పింది. బాలరాజు చాలా సంతోషపడ్డాడు. మా అమ్మాయికి వరుణ్ నచ్చాడంట. శోభం, ఇంకా మనం మాట్లాడుకొని పెళ్లి చేయడమే ఆలస్యం ఉంది. అందరూ వచ్చారు. అందరి ముందు కట్న కానుకలు మాట్లాడుకొని 10 రోజుల్లో రాధిక వరుణ్ల పెళ్లి ఉన్నంతలో జరుగుతుంది. అప్పగింతల సమయం. రాధిక ఏడుస్తూ, వెళ్తున్నాను బాబా. వెళ్ళొస్తానని చెప్పాలి రాధిక, వెళ్తున్నాను కాదు. నన్నందరూ గుర్తుపెట్టుకుంటారు కదూ. మర్చిపోతానే కదా రాధిక నిన్ను గుర్తుపెట్టుకోవడానికి. చక్కగా కాపురం చేసుకుంటూ భర్తతో ఆనందంగా ఉండు. రాధిక వరుణ్తో కలిసి కాపురానికి వెళ్ళింది. అలా బాలరాజు తన మొదటి బాధ్యతను తీర్చుకున్నాడు. ఇక రెండో మరదలు దీపిక పెళ్లి చేయాలి చూస్తుంటాడు. తనొక్కటి తాలిస్తే విధాత మరొకటి రాస్తాడు. మా అక్క మొగుడు 6వ భాగం. హాస్పిటల్ బెడ్ మీద కావేరి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన పక్కన దుర్గమ్మ నిలబడి బాధతో, బాధపడకు తల్లి, దేవుడు రాతని ఎవ్వరూ మార్చలేరు. రేపు నువ్వు, ఎల్లుండి నేను, ఇలా ఒకరి తర్వాత ఒకరం మట్టిలో కలిసిపోవాల్సిందే. అమ్మమ్మ, నా బాధ నేను క్యాన్సర్తో చనిపోతున్నందుకు కాదు. నాకు తెలుసు కావేరి, నా మనవడు బాలరాజు గురించే కదా. అవునమ్మమ్మ, ఆయనకి నేను సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చనిపోతూ తనకి సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పిన కావేరి మాటలకు దుర్గమ్మ ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? అవునమ్మమ్మ, ఆయనకి నా చిన్న చెల్లి దీపికనిచ్చి పెళ్లి చేయండి. కావేరి, తప్పదమ్మమ్మ, నేను పోయిన తర్వాత నన్నే తలుచుకుంటూ ఆయన బాధపడకూడదు. దీపికని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. ఇదే నా చివరి కోరిక అమ్మమ్మ.
ఇదే విషయాన్ని బాలరాజుకి చెప్పి నువ్వే ఒప్పించు కావేరి. నేను చెప్తే బాలరాజు ఏమాత్రం దీనికి ఒప్పుకోడు. అదే నువ్వు తెలివిగా మనవడితో మాట తీసుకుంటే నువ్వు కోరినట్టుగానే బాలరాజు దీపికల పెళ్ళవుతుంది. లేదంటే ఎప్పటికీ కాదు. వాడి జీవితంలో ఇక సంతోషం అన్నది కనపడదు. ఆయనను చూస్తూ, ఏమండి, నేను క్యాన్సర్తో చనిపోతాను, నా చెల్లి దీపికని పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలనమ్మమ్మా? తప్పదు కావేరి, గుండెని రాయి చేసుకోవాలి. నీ మాట తప్ప బాలరాజు ఎవ్వరి మాట వినడు. దీపికని పెళ్లి చేసుకోడు. సరే అమ్మమ్మ, ఆయన వచ్చినప్పుడు మీరు నా పక్కనే ఉండండి. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే తల్లి, నువ్వు విశ్రాంతి తీసుకో. ఒక వారం రోజుల తర్వాత శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరమా అమ్మమ్మ? అలా మాట్లాడక మనవరాలా. ఉన్న వారం రోజులైనా సంతోషంగా ఉండు, నవ్వుతూ ఉండు. నీకు నచ్చిన బట్టలు వేసుకో, ఇష్టమైనవి తిను, సినిమాకి వెళ్ళు, పార్కుకు వెళ్ళు. ఇంకా నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చెయ్యి. ఏం చేసినా నా భర్తతోనే బతికినంతకాలం ఉండాలనుందమ్మమ్మ అని కావేరి చెబుతుండగా బాలరాజు పళ్ళు తీసుకుని వచ్చాడు. దుర్గమ్మ, కావేరి కన్నీళ్లు తుడుచుకున్నారు. ఏమిటే నానమ్మ, ఏవేవో కథలు చెప్పి నా భార్యని ఏడిపిస్తున్నావా ఏంటి? నీ భార్యని ఏడిపిస్తే నాకేమొస్తుంది మనవడా? కావేరినే నిన్ను ఏడిపించాలని చూస్తోంది. కావేరి నన్ను ఏడిపించాలని చూడ్డమేంటే? బాలరాజు, అలా కావేరి పక్కన కూర్చో. ఎందుకు నానమ్మా? కావేరి నీతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది బాలరాజు. దానికి తన పక్కన కూర్చోవడం ఎందుకు? నిలబడి వింటాను. చెప్పు కావేరి, ఆ ముఖ్యమైన విషయం ఏమిటి? నా కోరిక తీరుస్తానని మాట ఇస్తేనే నేను చెబుతాను. నా భార్య కోరికను ఎప్పుడన్నా తీర్చకుండా ఉంటానా? ఏది ఏమైనా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నీ కోరిక తీరుస్తాను కావేరి. చెప్పు, నీ కోరికేమిటి? ఏం కావాలి? ఎక్కడ్నుంచి ఏం తీసుకురావాలో చెప్పు. మాట ఇవ్వండి. నా మాట మీద నమ్మకం లేదా? ఉంది, కాని ప్రమాణం తీసుకోవడం ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్త. నువ్వు అడిగిన తర్వాత నేను ప్రమాణం చేయకుండా ఉంటానా కావేరి? ప్రమాణం చేస్తున్నాను. మీ కోరిక ఏదైనా సరే నేను ఖచ్చితంగా తీరుస్తాను. కావేరి దుర్గమ్మను చూసింది. కోరుకో మనవరాలా, నీ కోరిక తీరుస్తానని వాడే చెబుతున్నాడు కదా. ఏమండి, అది నా కోరిక ఏమిటంటే, నేను వారం రోజుల్లో... ఎందుకు భయపడుతున్నావు కావేరి? మనసు నిమ్మళం చేసుకొని చెప్పు. నేను ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తానని చెబుతున్నాను కదా. ఏమండి, మీరు దీపికని పెళ్లి చేసుకోవాలి, అదే నా కోరిక అని కావేరి చెప్పగానే బాలరాజు మనసు అద్దంలా ముక్కలైంది. మతి కాని చెడిందా ఏంటి కావేరి? నేను దీపికను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదే మాట మరొకరంటే ఈపాటికే నా చేతిలో చనిపోయేవాళ్ళు కావేరి. నేను దీపికను పెళ్లి చేసుకోవడం ఏంటి? అప్పుడు కావేరి తన చావు గురించి చెప్పింది. అది విని బాలరాజు షాక్ అయ్యాడు. దుఃఖం వచ్చింది అతనికి. బోర్న ఏడవాలనుంది, కానీ ఏడవలేకపోతున్నాడు. ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. దుర్గమ్మ హాస్పిటల్ బిల్ కట్టేసి కావేరిని తీసుకుని ఇంటికి వెళ్ళింది. 2 రోజుల నుంచి బాలరాజు ఇంటికి రావడం లేదని భార్య కావేరి, నానమ్మ దుర్గమ్మ కంగారు పడుతుంటే గుడిలో అమ్మవారి ముందు దీపిక మెడలో బాలరాజు తాళి కట్టాడు. దీపికకి కోపమొచ్చింది. నోటికొచ్చిన మాటలు బాలరాజును తిట్టడం మొదలుపెట్టింది. నీలో ఇంత మూర్ఖత్వం ఉందని అనుకోలేదు. మా అక్కని పెళ్లి చేసుకున్నదే కాకుండా నన్ను కూడా పెళ్లి చేసుకున్నావు. ఏం మనిషివి నువ్వు? నేను ఇంతకాలం దేవుడనుకున్నాను, కానీ రాక్షసుడివని ఇప్పుడే తెలిసింది. దీపిక, తిట్టింది చాలు, మీ అక్క దగ్గరికి వెళ్దాం. దీపిక మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాడు. దీపిక ఏం మాట్లాడకుండా కావేరి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. కావేరి దగ్గరికి బాలరాజు వచ్చాడు. కావేరి, నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. దీపిక మెడలో తాళి కట్టమని చెప్పావు, కట్టాను. ఆ మాట విని దీపిక షాక్ అవుతుంది. అక్క, నువ్వు నా మెడలో తాళి కట్టమని బావకి చెప్పావా? కావేరి మౌనంగా ఉంటుంది. నా జీవితాన్ని నువ్వే నాశనం చేయాలని చూస్తున్నావా? ఏం మనిషివి నువ్వు? అయినా నువ్వు బతికుండగానే నా మెడలో తాళి కట్టమన్నావా? చెల్లి, నేను చెప్పేది విను. ఆ తర్వాత నేను చేసింది కరెక్ట్ అని నువ్వే మెచ్చుకుంటావు అంటూ తను చనిపోతున్న విషయం చెబుతుంది కావేరి. దీపిక మనసు అల్లాడిపోయింది. కావేరిని పట్టుకుని ఏడ్చింది.
అక్క, నువ్వు లేకుండా నేను రెండో అక్క ఉండలేం, నీతో పాటు వస్తాం అని దీపిక మాటలకు కావేరి ఏడుస్తూనే దీపికని సముదాయించింది. 10 రోజులు గడిచాయి. కావేరి చనిపోయింది. రాధిక తన భర్తతో వచ్చింది. బాలరాజు అంత్యక్రియలు చేశాడు. బాధపడుకు బాబు, చనిపోయిన కావేరి నీ కూతురుగా పుడుతుంది. నీ ప్రేమని పొందలేని కావేరి నీ కూతురుగా పుట్టి నీ ప్రేమని పంచుకుంటుంది అని చెప్పి ఓదార్చింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. బాలరాజు రోజు పనికి వెళ్లి ఆ డబ్బులు తీసుకొచ్చి దీపికకి ఇస్తుంటాడు. అలా వాళ్ళ కాపురం సాగుతూ ఉంటుంది. ఇంతటితో మా అక్కమ్మగుడు కథ ఎండ్ అయిపోయింది. మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. మా మీనా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.